మనుషులతో కలిసి ఆడే పాడే ఫైటింగ్ చేసే రోబోలను చైనా ఆవిష్కరించింది. చైనా స్టార్టప్ యూనిట్రీ రూపొందించిన ఈ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోబో జనవరిలో ఒక టీవీ షోలో మనుషులకు ధీటుగా డాన్స్ చేసింది. ఇది మామూలు టీవీ షో కాదు, చైనా బాగా ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమం. అలాగే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నిర్వహించే రీసెర్చ్ ప్రాజెక్ట్ లో కూడా దీన్ని ప్రదర్శించారు. ఇది ఇతర అథ్లెట్ల మాదిరిగానే వ్యవహరించి అందరినీ అబ్బురపరిచింది. దాంతో ఈ రోబోలు డాన్స్లు ఫైట్లు చేయడంలో మనుషులకు ఏం తీసిపోవనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇవన్నీ ఒక ఎత్తైతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశంలోని టాప్ బిజినెస్ లీడర్లతో ఏర్పాటు చేసిన సమ్మిట్ లోనూ దీన్ని ప్రదర్శించారు. ఈ సమ్మిట్ కి ఆలీబాబా గ్రూప్ కి చెందిన జాక్మా, టెన్సెంట్ కి చెందిన పోనీమాతో పాటు దాదాపు 25 మందికి పైగా బిజినెస్ టైకూన్స్ విచ్చేశారు. యూనిట్రీ అధినేత వాంగ్ జింగ్జింగ్ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా అతన్ను బాగా ఫోకస్ చేసింది. చిన్న వయసు నుంచి వాంగ్ జింగ్జింగ్ కి రోబోలో తయారీపై మక్కువ ఉంది. 2013 నుంచి 15 మధ్య గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే తొలి రోబోటిక్ డాగ్ ఎక్స్ డాగ్ కి రూపకల్పన చేశారు. దీనికి మంచి డిమాండ్ వచ్చింది. దాంతో 2016లో యూనిట్రీ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. ఈ 8-9 ఏళ్లలో యూనిట్రీ మరింత అభివృద్ధి సాధించింది. జింగ్జింగ్ ఆయన బృందం రోబో తయారీకి అవసరమైన ఖర్చును తగ్గించడంలో ముందడుగు వేశారు. పారిశ్రామిక, వాణిజ్య, సైనిక అవసరాలను తీర్చేందుకు తక్కువ ఖర్చుతో నైపుణ్యమైన రోబోలను తయారు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే ఈ యూనిట్రీ రోబోలపైన అమెరికా ఆందోళన చెందుతోంది. చైనా రోబోల వల్ల ఎదురయ్యే విపరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా డిఫెన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా యుఎస్ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అప్పటి కమిషనర్ జాకోబ్ హెల్బర్గ్ దీనిపైన వ్యాసం రాశారు కూడా. యుద్ధ రంగంలో హ్యూమనాయిడ్ రోబోలు అటు రక్షణకు ఇటు దాడికి రెండిటికి ఉపయోగపడతాయి. నేషనల్ సెక్యూరిటీ పరంగా వాటి ప్రభావం ఉంటుంది. అందుకే అమెరికా కూడా ఆధునిక యుద్ధ రంగంలో హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది అని పేర్కొన్నారు. కానీ చైనా ఇప్పటికే ఆ పని చేస్తోంది. ఆర్మ్డ్ రోబోటిక్స్ యుద్ధరంగ అవసరాలను తీరుస్తున్నాయి. క్రిటికల్ టెక్నాలజీల విషయంలో వెనకబడితే అది యుద్ధరంగంలో వైఫల్యంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే యూనిట్రీ రోబోల వల్ల ముప్పు అనే అమెరికా విమర్శలను తోసిపుచ్చారు ఆ సంస్థ అధినేత వాంగ్ జింగ్జింగ్. మా ఉత్పత్తులు కేవలం పౌర అవసరాల కోసమే తప్ప మిలిటరీ అవసరాల కోసం కాదని స్పష్టం చేశారు. 2022లో యూనిట్రీ, బోస్టన్ డైనమిక్స్ సంయుక్తంగా చేసిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోబో తయారీ ఉద్దేశం మంచిదైనా ఆ దేశం దానిని మంచికే వాడుతుందని చెప్పడానికి లేదు. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను కొట్టిపారేయలేం. అదే సమయంలో హ్యూమనాయిడ్ రోబోల తయారీలో దూసుకుపోతున్న చైనా సాంకేతిక ప్రగతిని విమర్శించలేం.